అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ట్రిప్‌లో లాస్ట్ డే. కథ కంచికి మనం ఇంటికి. కంచి టు విజయవాడ. అండ్ కంచిలో శారీ షాపింగ్ అస్సలు మిస్ కాకండి. ఎండింగ్ వరకు నేనేం శారీస్ తీసుకున్నానో కూడా చూపిస్తాను. అండ్ ఈ మొత్తం ట్రిప్‌లో ఏమేం కొనుక్కున్నామో కూడా నేను వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కామాక్షి అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. కానీ అక్కడ నాకు ఒక విషయం తెలిసింది. అదేంటో వీడియో మధ్యలో చెప్పుకుందాం. ఫస్ట్ అయితే శారీస్ గురించి చెప్తా. మేము ఒక 4 ఇయర్స్ బ్యాక్ కంచికి వచ్చాము. అప్పుడు ఏ షాప్లో అయితే తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే షాప్లో తీసుకుందామని చాలా వెతికాము. అంటే గుర్తులేదు మాకు. ఎలా అయితేనే షాప్ అడ్రస్ అయితే మాకు దొరికింది. ఇంకా ఆ షాప్కి అయితే వచ్చేసాము. నేను అప్పుడు కంచిలో ఏం శారీ తీసుకున్నానంటే నా యూట్యూబ్ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, ఆరెంజ్ కలర్ శారీ. ఆ శారీ నేను కంచిలో తీసుకున్నాను. మాకు ఇప్పుడు కూడా సేమ్ అదే మోడల్ శారీస్ చూపిస్తున్నారు ఇక్కడ. అంటే అంతగా నచ్చలేదు. కానీ కొన్ని కొన్ని బాగున్నాయి. వాళ్ళేంటంటే ఏ షాప్ అయినా సరే ఫస్ట్ ఓల్డ్ స్టాక్ బయట చూపిస్తారు. మాకు ఇవి వద్దు, మాకు ఇంకా కావాలి అని మనం చెప్తే అప్పుడు ఫ్రెష్గా స్టాక్ తెప్పిస్తున్నారు. కంచిలో ఏంటంటే వాళ్ళు చెప్పడానికి కాస్ట్ ఒక్కొక్కసారి 4000, 5000, 6000 వరకు కూడా చెప్తున్నారు. మనం బేరం ఆడి తీసుకుంటే తప్ప అక్కడ శారీస్ కొనలేమండి. మనకి తెలుసు కంచిపట్టు శారీ అంటే ఎంత ఎక్స్‌పెన్సివో. అక్కడ వాళ్ళు చెప్పే కాస్ట్‌లు మాత్రం అలా ఉంటున్నాయి. ఇక్కడైతే ఒక శారీ తీసుకొని నెక్స్ట్ ఇంకొక షాప్‌కి వెళ్ళాము. అంటే బ్రోకర్స్ ఉంటారు కదా, టెంపుల్స్‌లో వచ్చి ఇట్లా శారీ షాపింగ్ చేయండి అని మనకి విజిటింగ్ కార్డ్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇంకొక షాప్ అయితే మాకు తెలిసింది. ఆ షాప్‌కి కూడా వెళ్ళి చూసాము. అది పేరుకే పెద్ద షాప్ అండి. అస్సలేం బాలేదు అక్కడ. కాస్ట్ చెప్పడానికి 8000 వరకు చెప్తున్నారు. అసలు శారీ క్వాలిటీ లేదు. చాలా వెయిట్ ఎక్కువ ఉంది. మాకు ఆ పెద్ద షాప్‌లో అస్సలు నచ్చలేదు. దానికి ఆపోజిట్‌లోనే ఒక చిన్న షాప్ అండి. ఆయన ఎంత రిక్వెస్ట్ చేశారో మమ్మల్ని రమ్మని. సర్లే అంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా అనేసి మేము వెళ్ళి చూసాము. చాలా చాలా చిన్న షాపు. చాలా తక్కువ కలెక్షన్ ఉంది. ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంది. శారీస్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. అప్పుడు అనిపించింది ఇంత పెద్ద పెద్ద షాపుల్లో అంతంత కాస్ట్ పెట్టి కొనే కన్నా ఇలా చిన్న షాప్స్‌లో తీసుకోవడం చాలా బెటర్ కదా అని. దట్టు అక్కడ నేస్తారనమాట చీరల్ని. ఇంకా అక్కడే నేను 2 శారీస్ అయితే పర్చేస్ చేశాను. కంచిలో షాపింగ్ అయిపోయాక కాళహస్తికొచ్చేసాం. లక్కీ లే అక్కడ. పెంచుకుంటావా? నీ ఇద్దరి చేతికి నాకు ఇంకా మూడోదా? లక్కీ అత్తి మేము కంచిలో స్టార్ట్ అయ్యి కాళహస్తి వచ్చేసరికి మిడ్‌నైట్ 12:30, 1 అలా అయిపోయింది. ఇంకా అక్కడే రూమ్స్ తీసేసుకొని రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ రాహుకేతువుల పూజ ఉంటుంది కదండీ, ఆ పూజకైతే రెడీ అయిపోయాము. నేను అంతకుముందు కూడా వచ్చాను. కానీ ఎప్పుడు రాహుకేతువుల పూజ చేయించుకోలేదు. పూజ చేయించుకునేటప్పుడు మా జెన్ను ఏడిపిస్తుందేమో అనుకున్నాను కానీ నిద్రపోయింది. అసలేం ఏడిపించలేదు. అక్కడేంటంటే మనం 500 పెట్టి టికెట్ తీసుకుంటే దర్శనంకి మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలంట. పూజతో ఇంక్లూడ్ కాదంట. అలా కాకుండా 500లోనే పూజ చేయించి దర్శనం కూడా ఇస్తే బావుండనిపించింది నాకు. ఇంకా కాళహస్తిలో దర్శనం అయిపోయాక రూమ్ వెకేట్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ కూడా అక్కడే చేసేసాము. కాళహస్తి నుంచి రిటర్న్ అయిపోతున్నామనమాట విజయవాడకి. కంచిలో మేము వెళ్ళిన షాప్ కోసం ఎంత వెతికామో, నెల్లూరులో ఈ రెస్టారెంట్ కోసం కూడా అంతే వెతికాము. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నెల్లూరులో ఇదే రెస్టారెంట్‌లో ఆగి ఫుడ్ తిన్నాము. మాకు చాలా నచ్చింది. మళ్ళా ఈ రెస్టారెంట్ కోసం హైవే సైడ్ మొత్తం చూస్తూనే ఉన్నాము. మాకు నేమ్ గుర్తులేదు. మాకు గుర్తున్నదల్లా పెట్రోల్ బంకు పక్కనే ఈ రెస్టారెంట్ ఉంటుంది. మాకు ఇదే మైండ్‌లో ఉంది. ఫుడ్ అయితే మాకు చాలా చాలా నచ్చింది. నచ్చింది కాబట్టే మళ్ళీ ఈ రెస్టారెంట్ కోసమే వెతికి వెతికి వచ్చాము. ఆర్‌కే ఫ్యామిలీ రెస్టారెంట్. ఒకవేళ ఎవరైనా వెళ్తున్నట్టయితే తిరుమలకి గానీ ఆర్ కాళహస్తి గానీ నెల్లూరులో ఈ రెస్టారెంట్ అస్సలు మిస్ కాకండి. ఫైనలీ జర్నీ చేసి మన గడ్డ మీద పెట్టినట్టు అనిపించింది విజయవాడని చూడగానే. ఎలా అంటే ఇంకా హమ్మయ్య! విజయవాడ వచ్చామంటే ఇంక వచ్చేసినట్టే మన ఏరియాకి అని.
తిరుమలలో అన్నగారిని దర్శించుకొని, విజయవాడలో చెల్లిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి? అందుకని విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కి కూడా వచ్చేసాము. అమ్మవారి దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే, చాలా దగ్గరగా అంతరాలయం అంటారు చూసారా? గర్భాలయంకి యువతల ఉండే రూమ్‌ని అంతరాలయం అంటారు. అక్కడి నుంచి చూసాము. నేను అలా దగ్గర నుంచి చూడడం సెకండ్ టైమ్ అనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంత దగ్గర నుంచి చూడడం వల్లో ఏమో మరి నాకు అమ్మవారు చాలా అందంగా కనిపించారు. పెట్టుకుంటా. ఆ? చెల్లి ఫోటో వైపు చూడండి, నా వీడియో వైపు వద్దులే. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక వేద పండితులతో వేదాశీర్వచనం కూడా తీసుకున్నాక బయటకైతే వచ్చేసాము. యాజ్ యూజువల్ మా ఫోటోలు వీడియోలు కామన్ ఎక్కడికి వెళ్ళినా. అవి కూడా కంప్లీట్ అయిపోయాక కొండ కిందకైతే వచ్చేసాము. విజయవాడ నుంచి 2 అవర్స్లో మా ఇంటికైతే వెళ్ళిపోయామండి. అంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం కదా! ఇంకా అక్కడే అందరం నైట్ దిగేసాము. మేము వచ్చేసరికి 10:30 10:30 కూడా కాదు, 11:30, 12 అలా అయినట్టుంది. ఇంకా అందరం ఎలా వచ్చామో అలానే నిద్రపోయాము. మార్నింగ్ లేచేసరికి చూస్తే మా బట్టలు గుట్టలు గుట్టలుగా పాడేసున్నాయి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే అమ్మాయికి వేస్తాము ఉతకడానికి. అసలు ఆ బట్టలన్నీ చూసి ఉతికే వాళ్ళు కూడా దడుచుకొని ఉంటారు. నేను అడిగేసాను కూడా, ఆంటీ దడుచుకున్నారా మా బట్టలు చూసి అని. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ కాదు, 3 ఫ్యామిలీస్, దట్టు ఒక్కొక్క ఫ్యామిలీలో 2, 3, మా ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఇన్ని ఉతకాలి కదా. మొత్తం ఎన్ని కొన్నారు ఇవి? బాగానే ఉన్నాయి సియ్యలు ఇలాంటివి. బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కొన్న దుకాణాలు మొత్తం బయట పెట్టేసాము. అంటే ఏమేమి కొన్నాము, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరి కోసం ఏమేమి తీసుకొచ్చామని మొత్తం చూసుకుంటున్నాం అనమాట. మా బాబాయ్ వాళ్ళైతే చాలా ఎక్కువే షాపింగ్ చేశారు, ఎందుకంటే వాళ్ళ సీఎస్కి ఇవ్వడం కోసం. మా చిన్నమ్మ వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ని 200కి అయితే కొన్నారు కాణిపాకంలో. కానీ అరుణాచలంలో అవే బ్యాగ్స్ ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చాయి. కొంచెం తొందరపడి కొన్నాము అని అనుకున్నారు ఇంటికి వచ్చాక. అండ్ నేను తీసుకొచ్చిన బ్యాగ్స్ అనమాట, మా తోటి కోడలికి, మా ఆడబడుచుకి. మేము కంచి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నిలబడి ఆంధ్ర వాళ్ళ మీరు అని అడిగారు మమ్మల్ని. అవునండి అన్నాము. వాళ్ళు మాతో ఏం చెప్పారంటే, మాది ఆంధ్రానేనండి, తెలుగు వాళ్ళమే, మా బ్యాగ్ మిస్ అయిపోయింది, మా పర్సులు పోయాయి, కొంచెం మనీ హెల్ప్ చేయండి అని అడిగారు. కానీ అది నిజం కాదు. అక్కడ వాళ్ళు తెలుగు, కన్నడ, తమిళ్ 3 లాంగ్వేజెస్ నేర్చుకొని ఏ లాంగ్వేజ్ వాళ్ళని అలా అడిగి మనీ తీసుకుంటున్నారంట. అసలు ఎంత మోసమో చూసారా? అండ్ ఇవి నేను కంచిలో తీసుకున్న శారీస్. అండ్ ఇవి కంచిలో నేను తీసుకున్న శారీస్ 2 తీసుకున్నానని చెప్పాను కదా. ఒకటి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ అని చెప్పాను కానీ బ్లూనే, అండ్ మెరూన్ బార్డర్. ఒకటి నా కోసం, ఒకటి మా ఆడపడుచు కోసం తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా అమ్మమ్మ తీసుకుంది. దీనిలో నాకు బ్లూ బాగుంటుందా, గ్రీన్ బాగుంటుందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏ శారీ తీసుకున్నానో కట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఎప్పటి నుంచో నేను మా ఆడపడుచు ఒకేలాంటి శారీస్ కట్టుకోవాలని కోరిక. అందుకే కలర్ మాత్రమే మారింది అండ్ బార్డర్కున్న డిజైన్ కూడా మారింది. ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కదా, 2 దగ్గరగానే తీసుకున్నా. అండ్ ఇది మా లక్కీకి అండ్ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి లిక్కీ అనమాట తన పేరు. వాళ్ళిద్దరి కోసం ఒకేలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను. మా జెన్ను చిన్నపిల్లే కదా, ఇంకా ఇలాంటివి వాడే అంత ఏజ్ రాలేదని తీసుకోలేదు. నాకు అమ్మాయిల షాపింగే కానీ అబ్బాయిల షాపింగ్ అంత తెలియదండి. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ తోటి ట్రిప్ వ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి వ్లాగ్సే. ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బిజీ హౌస్ క్లీనింగ్, షాపింగ్ మీరు కూడా స్టార్ట్ చేసేసే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.